ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36 నుండి 39 వరకు మార్చి చదువుదాం. 36 నుండి 39 వరకు మార్చి చదువుకుందాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం రక్షించుటకు వెనక తీయువాడు కాము గాని ఆత్మను రక్షించుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. 38 మళ్ళీ చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, క్రైస్తవ జీవితమే ఒక యుద్ధ రంగం. ఇంకా ప్రార్థనా జీవితం మరింత తీవ్రమైన యుద్ధ రంగంలో ఉన్నట్టే. సంఘ ప్రార్థన ఎంతో శక్తి గలది. వ్యక్తిగత ప్రార్థనకు సంఘ ప్రార్థన ప్రోత్సహిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న వారు ఎవ్వరు కూడా సంఘ ప్రార్థనలో ఉండకుండా ఉండలేరు, మానలేరు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. సంఖ్యతో సంబంధం లేదు, సత్యముతోనే సంబంధం. యథార్థ హృదయులమై మనోపూర్వకంగా చెల్లించే కొన్ని విజ్ఞాపనలను దేవుడు ఆశ్చర్యకరంగా నెరవేరుస్తూ గొప్ప జవాబులను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ అంత్య దినాలలో విశ్వాసముతోనే మనం నడవాలి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అన్నాడు. క్రైస్తవ నడకకు, వ్యక్తిగత సంఘ ప్రార్థనలకు విశ్వాసమే మూలం. ఆ విశ్వాస మూలంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితినైనా వెనక తీయకుండా ఉంటాం. ఈ అపాయకర కాలాలలో మన ఆధ్యాత్మిక జీవితం వ్యక్తిగతంగా ప్రార్థన కొరకే కానీ, వాక్య ధ్యానం కొరకే కానీ, ఆయన కొరకు శ్రమలలో నిలబడుటకే కానీ వెనక తీస్తూ ఉన్నామా? లేక సంఘముగా సాగడానికి సంఘ ప్రార్థనలు, సంఘముగా కూడుకొని గృహకూటాలు కావచ్చు, బైబిల్ పఠనం కావచ్చు, స్త్రీల కూటం కావచ్చు, ప్రభువును ఆరాధించేటువంటి ప్రభు దినాలు కావచ్చు, వెనక తీస్తూ ఉన్నామా? ఎందుకంటే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా అన్నాడు. మరి విశ్వాసం అంతరించిపోతూ ఏర్పరచబడిన వారు అనుకున్న వారు సైతం వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుండగా ఈ రోజులలో మన ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంది? అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అని.
అయితే మనం నశించుటకు వెనక తీయవారం కాదు, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అన్నాడు. అలెగ్జాండర్ పరిపాలిస్తున్న కాలంలో మరి ఆయన ఒక యుద్ధం జరిగించాడు. ఆయన ప్రపంచం అంతటినీ జయించాడు. అనేక ప్రాంతాలలో యుద్ధాలలో పాల్పొందుతూ వచ్చాడు. అతని సైన్యములో ఉన్న ఒక యవనస్తుడికి కూడా అతని తల్లి అతనికి అలెగ్జాండర్ అని పేరు పెట్టింది. ఎందుకంటే నా కొడుకు అలెగ్జాండర్ అంత గొప్పవాడు కావాలని అనుకున్నది. ఒక ప్రాంతంలో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఆ యవనస్తుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఇక ఆ తల్లి తన కుమారుణ్ణి వెతుకుతూ శవాలు కుప్పలుగా పడి ఉన్న స్థలానికి వచ్చి తన కుమారుని దేహాన్ని చూసి ఏడుస్తూ ఉంది. అదే సమయంలో రాజు, మంత్రి, ఇతర సైన్యాధిపతులు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తూ తమ సైన్యంలో ఎంతమంది చనిపోయారో చూస్తూ ఉన్నారు. ఈ తల్లి ఏడవడం చూసి అలెగ్జాండర్ గారు గుర్రం దిగి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకమ్మా అంతా ఏడుస్తున్నావు? అతడు యుద్ధరంగంలో మరణించాడు, వీరమరణం పొందాడు, స్వర్గస్థుడయ్యాడు. నీ కుమారుడు వీరుడు, ధీరుడు, నువ్వు ఏడవకూడదు అని చెప్పి ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి కన్నీళ్లు తుడుచుకొని అంది, అయ్యా, నా కుమారుడు చనిపోయినందుకు నేను ఏడవట్లేదు. అతడు వెనక తిరిగి యుద్ధరంగం నుంచి పారిపోతూ వస్తూ చనిపోయాడు. ఎందుకంటే అతనికి గుచ్చుకున్న బల్లెం వీపులో నుండి వెనక నుండి గుచ్చుకుంది. అతడు రొమ్ము ఎదురుగా గుచ్చుకొని ఉంటే నేను ఎంతో సంతోషించేదాన్ని. పైగా అతనికి నేను అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నాను, నీ అంత గొప్పవాడు కావాలని. మరి ఇలాంటి పరిస్థితి చూసి, వెనక తీయడం చూసి నేను ఎంతో బాధపడుతున్నానని ఆ తల్లి అలెగ్జాండర్తో చెప్పింది. చూడండి, ఈ దినాలలో విశ్వాసములో మనం వెనక తీస్తే, శత్రువు మనపై దాడి చేస్తే, మరి యుద్ధరంగంలో మనం మరణిస్తే మన తండ్రి, మన ప్రభు ఎంతో క్షోభిస్తాడు. అందుకే అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషము ఉండదు అన్నాడు. అతని యందు మనం వెనుక తీయువారంగా ఉండకూడదు. అది ఏ పరిస్థితి అయినా సరే, వ్యక్తిగతంగా, సంఘంగా ముందుకే వెళ్ళాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుతా ఉన్నాడు. ఈనాడు మనం ఎక్కడున్నాం? మనం వెనక తీస్తూ మన వీపును మరి దేవునికి లేదా శత్రువుకు చూపించే వారంగా ఉన్నామా? లేక ముందుకే సాగుతూ వెనక తీయకుండా విశ్వాసంతో ప్రతి పరిస్థితిని జయించేటువంటి వారంగా ఉన్నామా? యేసు ప్రభు వారు సజీవంగా ఉన్న దినాలలో ఒకే ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకోమన్నారు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని. ఎందుకు? దేవుడు ముందుకు పరిగెత్తమని ఆజ్ఞయించాడు. కానీ ఆమె ఏం చేసింది? వెనుకకు తిరిగినది. లోతు నుండి వెనుకకు తిరిగి చూచి ఆమె ఉప్పు స్తంభమాయేను అన్నాడు. మరి అంత్య దినాలలో ఆమె మనకు హెచ్చరికగా ఉంది. నువ్వు వెనక్కు తిరుగుతున్నావా? వెనక తీస్తున్నావా? లేక ముందుకు వెళ్తా ఉన్నావా? ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని. ముందుకే పరిగెడుతున్నాను అనుకుంది, కానీ మనసంతా సొదొమ గొమొరలోనే ఉన్నది. బహుశా అక్కడున్న విలువైన వస్త్రాల, వెండి బంగారమా, పేరు ప్రఖ్యాతల, చక్కగా కట్టుకున్న గృహమా, ఏమో తెలియదు, కానీ ఆమె మనసు మొత్తం అక్కడే స్థిరమైంది.
అందుకే వెనక్కు తిరిగి చూడకుండా పరిగెత్తండి అన్న ఆజ్ఞను ఆమె విస్మరించినదిగా కనబడుతుంది. వెనక్కు తిరిగింది, దేవుడు ఆమె యందు ఆనందించలేకపోయాడు. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఈ ప్రమాదం ఎంత గొప్పది! ఈ అంత్య దినాలలో అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి అన్నాడు. ఇది ఒక హెచ్చరిక. మనం ప్రార్థనలో వెనుకకు తిరగొద్దు, విశ్వాసిగా సాక్షిగా ఉండడంలో వెనక్కి తిరగొద్దు, సంఘ సహవాసంలో సాగడంలో వెనక్కి తీయొద్దు. స్థితిగతులు ఎలా ఉన్నా సరే ముందుకే సాగి వెళ్ళే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు గొప్ప కుటుంబాన్ని, గొప్ప దీవెనను కలుగజేస్తాడు. చూడండి, అబ్రహాము గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహామును దేవుడు అన్నాడు, నువ్వు వెనుకకు తీయలేదు అన్నాడు. 22వ అధ్యాయము ఆదికాండం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని. ఎంత మంచి సాక్షి! అబ్రహాం అందుకే నీతిమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. విశ్వాస మూలముగా బ్రతికాడు. ఒక్కడయున్న కుమారుడు, ఇంకా చెప్పాలంటే ప్రేమించు కుమారుడు అన్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకును, నీకొక్కడయున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నాడు. మరి అప్పుడే యవ్వన దశలోకి వచ్చిన ఇస్సాకును అర్పించాలంటే ఎంత కష్టం! అయినా అబ్రహాము వెనుతీయలేదు. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత సంతానం కలిగింది. మరి దేవుడు తన కుమారుణ్ణి బలిగా అడుగుతున్నాడని ఆయన ఆలోచించిన, సందేహించక దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడని వెనక తీయక అర్పించాడు. ఈనాడు మనం కూడా అబ్రహాము వలె వెనక తీయొద్దు. ఏ సమర్పణే కానీ వ్యక్తిగతంగా దేవుడు కోరిన, సంఘముగా కోరిన వెనుతీయక ఇవ్వాలి. ఏంటి, ఈ కార్యం చేసినందుకైనా నువ్వు నా యందు భయభక్తులు గలవాడవని నాకు ఇప్పుడు తెలిసింది అన్నాడు. కల్దీల ఊరా పట్టణంలో పిలిచి తల్లిదండ్రులను, జన్మభూమిని విడిచి, తండ్రి చనిపోయినా అత్త చనిపోయినా వెనకడుగు వేయకుండా 70 సంవత్సరాలు ఆయన కోసం ఎదురు చూస్తూ, ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. అప్పుడు తెలియలేదా? అప్పుడు తెలుసు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు సమర్పణ ద్వారా సార్వత్రికమంతటికి దేవుడు రుజువుపరిచారు. అబ్రహాము వెనుక తీయలేదు, అతడు నీతిమంతుడు, విశ్వాసమూలముగా జీవించాడు. అతని యందున ఆత్మ సంతోషించుచున్నది అని చెప్తున్నాడు. ఈనాడు మనం అలాంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నామా? లోతు భార్య వెనక తీసి దేవుణ్ణి సంతోషపరచలేకపోయింది. అబ్రహాము వెనక తీయక ఆయనను సంతోషపరిచాడు. అంతేకాదు, మోయాబు దేశానికి వెళ్ళి భర్తను కోల్పోయి, 2 కుమారులను కోల్పోయి, ఒంటరి కత్తెలైన 2 కోడన్లను వెంటబెట్టుకొని నయోమి బేత్లెహేముకు వచ్చింది. ఆమెతోటి పాటు వచ్చిన 2 కోడన్లలో ఒక కోడలు వెనక తీయలేదు, ఒక కోడలు వెనక తీసింది. ఓర్ప తన తోటి కోడల దగ్గరికి, లేదంటే తన జన్మభూమికి, తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళాను అన్నాడు. 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఎంత తీవ్రమైన నష్టం ఉన్నప్పటికీ నయోమి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అది సరే కదా, వారిద్దరికీ కూడా నిజమైన దేవుని గురించి ప్రతిదినం బోధిస్తూ వచ్చింది. మోయాబులో ఉన్న విగ్రహాలు, దేవతలు ఇలాంటివి
యెహోవాయే నిజమైన దేవుడన్న విశ్వాసం ఇద్దరిలో ఆరంభమైంది. అయితే వారు ప్రయాణ మధ్యలో మంచి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. అందులో ఒక్కరు మాత్రమే వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు, మరొకరు వెనక్కు వెళ్ళిపోయి నష్టపడ్డారు. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఇప్పుడు ఓర్పా వెనక్కి వెళ్ళిందని మనమేమి ఆమెను తక్కువగా అంచనా వేయడానికి లేదు. నయోమి అంటే రూతుకు ఎంత ప్రేమ ఉందో ఓర్పాకి కూడా అంతే ప్రేమ ఉంది. ఆమెను విడిచిపెట్టడం ఇష్టం లేదు. వారిద్దరూ ఎలుగెత్తి ఏడ్చారు. అలాగే తన అత్తను కూడా ఆమె ముద్దు పెట్టుకుంది. అయితే ఆమె నిర్ణయం మాత్రం మోయాబు మీదికే వెళ్ళిపోయింది. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, వెనుకకు వెళ్ళినదే, నీవు నీ తోడుకోడలి వెంబడి వెళ్ళుము అని. ఇక మళ్ళీ ఎక్కడ ఓర్పా పేరు మనకు కనబడలేదు. ఓర్పా జీవితం, ఓర్పా పరిస్థితులు ఏవి కూడా మనకు కనబడలేదు. కానీ రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచి పెట్టమని నన్ను బ్రతిమాలొద్దు, నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను. చూడండి, అవకాశం దొరికితే వెనక్కు వెళ్ళిపోవాలనుకునేటువంటి ఎంతోమంది ఉన్న ఈ తరుణంలో అవకాశం వచ్చినా కూడా ఆమె తీర్మానాన్ని స్థిరపరచుకుంది. కష్టమో నష్టమో నేను ముందుకే వెళ్తాను అని నయోమితో ప్రయాణం చేసింది. వారిద్దరూ బేత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి అన్నాడు. ప్రభు రాకడ వచ్చేంత వరకు నడిచారు వాళ్ళు. మనం కూడా అలాగే ఉండాలి. అంటే ప్రభు రాకడ అంటే ప్రభు సన్నిధి బేత్లెహేముకు సూచనగా ఉంది. బేత్లెహేం దేవుని రాకడను చూపిస్తూ ఉంది. ఆయన వచ్చు వరకు మనం వెనక తీయకుండా నడవాలి, మంచి తీర్మానంతో నడవాలి. మరి ఆధ్యాత్మికంగా అలా మనం బలపడుతూ ఉన్నామా? పౌలు కూడా వెనక్కి తిరగలేదు. ఇంకా వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాడు. వెనుక వాటిని లక్ష్య పెట్టలేదు, వెనుక చూడలేదు. ఎంతో విద్యావంతుడు, మంచి పదవి, గౌరవం. ఆయన విద్య ఆ దినములలో యూదులు కూడా పొందుకోలేనటువంటి రీతిగా ఉంది. ఆయనను దేవుని కొరకు శ్రమను అనుభవించాడు, దేవుని బహుమానాన్ని పొందాడు. మరి మనం ఎలా ఉన్నాం ఈ దినాలలో? పరిశీలన చేసుకుందాం. ప్రభువా, వ్యక్తిగతంగా నా ప్రార్థనలో నేను ఏమన్నా వెనక్కి తీసానా? సంఘంగా సాగడంలో వెనక్కి తీస్తున్నానా? నా విశ్వాస జీవితంలో వెనక్కి తీస్తున్నానా? నేను ఓర్పా వలె, లోతు భార్య వలె ఉండకూడదు. అబ్రహాము వలె, అలాగే పౌలు వలె ఉండడానికి, రూతు వలె ఉండడానికి నాకు సాయం చేయని అడుగుదాం. అప్పుడు మనం ఏం విజ్ఞాపన చేసినా దేవుడు అంగీకరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ఇంకెక్కువ దయ మన మీద చూపిస్తూ ఉంటాడు. అబ్రహామునికి ఇచ్చినట్టే, రూతుకి ఇచ్చినట్టే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఇస్తాడు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపబడేను అని రాయబడి ఉంది. రూతు సంపూర్ణమైన బహుమానము పొందింది, ఆమె ఎంతో ఆదరింపబడింది. కాబట్టి అట్లాంటి ధన్యతను పొందుదాం. దేవుడి కొద్ది తలంపులను దీవించునుగాక. మనం ప్రార్థనలోకి వెళదాం.